హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. శ్రీధర్ మాట్లాడుతూనే ఉంటాడు. తప్పు చేసింది శిక్ష పడుతుంది. పోనీలే ఆవిడ మా నాన్న ఆవిడ్ని పోనివ్వండి. శౌర్యని అనాథాశ్రమంలో చేర్పిద్దాం. మనమంతా మంచి ఇల్లు తీసుకొని అందులో ఉందాం. ఆ తర్వాతే నీ పెళ్ళి అంటాడు శ్రీధర్. వెంటనే కార్తీక్ అక్కడితో ఆగకపోతే నీ పెళ్ళి నేను చేస్తాను అంటాడు. వెంటనే శ్రీధర్ మూడో పెళ్ళి అంటే పిల్ల దొరకడం కష్టమేమోరా అంటాడు. వెంటనే కావేరి ఆపే ప్రయత్నం చేస్తుంది. మీరు వెళ్ళండి నేనొస్తాను అంటూ పంపించే ప్రయత్నం చేస్తుంది శ్రీధర్ని. అయితే శ్రీధర్ కావేరి చేయి పట్టుకొని ఇక్కడేం ఫంక్షన్ జరగడం లేదు, ఇక్కడ ఉండి ఏం చేస్తావు పద అంటూ లాక్కొని పోతాడు. వెంటనే కాంచన ఏడుస్తూ ఒరే కార్తీక్ ఏంట్రా ఇదంతా అంటుంది. ఆయన మాటలేం పట్టించుకోకమ్మా, నేను చూసుకుంటాను. ఆయన మాటల్లో పనికి వచ్చే మాట ఒకటే ఉంది, మనకి దీప తరపున వాదించడానికి ఒక మంచి లాయర్ కావాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు దొరుకుతారు? అందుకే మంచి లాయర్ కోసం సత్యరాజ్ గారి సాయం తీసుకుంటాను అంటూ బయటికి వెళ్తాడు. సీన్ కట్ చేస్తే కార్తీక్ ఓ లాయర్ దగ్గరికి వెళ్తాడు. అతడి పేరు కళ్యాణ్ ప్రసాద్. సత్యరాజు గారు నీ గురించి చెప్పారు కార్తీక్, కానీ ఒక రికమెండేషన్తో నేను కేసులు తీసుకోను. నాకు న్యాయం ఉందనిపిస్తేనే తీసుకుంటాను. మంచితనం పుట్టుకతోనే మూగది, నిజాయితీ పుట్టుకతోనే గుడ్డిది. ఇక ఈ మానవత్వం ముందు చూసావా, ప్రపంచంలో అంతరించిపోతున్న వాటిల్లో ఇది కూడా ఉంది. ఇక అన్యాయం అరాచకం పూర్తిగా 100 ఏళ్ళు బతుకుతాయి. ఈ 100 ఏళ్ళు బతికే కేసులు నా దగ్గరికి వస్తుంటాయి. అవి నాకు నచ్చక నేనే కేసుల దగ్గరికి వెళ్తుంటాను. పేపర్లో పేదవాడు నా క్లయింట్ అంటూ తన గురించి తాను చెప్పుకుంటాడు లాయర్ కళ్యాణ్ ప్రసాద్. అన్నిసార్లు న్యాయాన్ని గెలిపించగలను అని చెప్పడం లేదు, కానీ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. కేసు ఏంటి, ఆ వివరాలు మొత్తం నాకు చెప్పండి అంటాడు కార్తీక్ని లాయర్ కళ్యాణ్ ప్రసాద్. దాంతో కార్తీక్ మీకు దీప గురించి చెప్పాలంటే తను నా జీవితంలోకి ఎలా వచ్చిందో చెప్పాలి అంటూ జరిగిన తన కథ మొత్తం చెప్తాడు కార్తీక్. దాంతో కళ్యాణ్ ప్రసాద్ పద జైలుకి వెళ్ళి దీపని కూడా కలుద్దాం, నువ్వు చెప్పిన నిజాలు దీప మాటల్లో తెలుసుకుందాం అంటూ కార్తీక్తో పాటు దీప ఉన్న జైలుకి బయలుదేరుతాడు లాయర్ కళ్యాణ్ ప్రసాద్. మరోవైపు జోష్న భగవాన్ దాస్ అనే లాయర్ని కలిసి దీపకి ఈ కేసుతో ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది అంకుల్ అంటుంది. ప్రస్తుతం మీ నాన్నగారు బాగానే ఉన్నారు కదా, ఓ 4-5 ఏళ్ళు పడవచ్చు అంటాడు భగవాన్ దాస్. లేదు, తనను బయటికి రావడానికి వీల్లేదు, అందుకే నేను ఏం చేయాలో చెప్పండి చాలు. ఎస్ఐ కూడా మనవాడే, మొత్తం అతడు చూసుకుంటాడు అంటుంది జోష్న. చేద్దాం, అలానే చేద్దాం అంటాడు భగవాన్ దాస్. కాంటాక్ట్లో ఉంటాను, చిన్న పని ఉంది అనేసి జోష్న బయలుదేరుతుంది. ఇక కళ్యాణ్ ప్రసాద్ కార్తీక్ ఇద్దరు దీప దగ్గరికి వెళ్తారు. అయితే కళ్యాణ్ ప్రసాద్ మొదట అంతా దీపనే నేరం చేసిందని అర్థం వచ్చేలాగా ప్రశ్నలు వేస్తాడు. సార్ మీరు కూడా ఇలా అంటారేంటి అని కార్తీక్ దీప అనేసరికి ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నాం, రేపు అక్కడ 30 మంది ఉంటారు. అవతల లాయర్ ఇంతకంటే దారుణమైన ప్రశ్నలు వేస్తాడు, అందుకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దీప అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ కళ్యాణ్ దాస్ అంటాడు దీపతో. దాంతో దీప దశరథిని కాల్చే ముందు జరిగింది మొత్తం చెప్తుంది. ఇక దీప మొత్తం చెప్తుంది. జోష్న నన్ను నా బిడ్డని చంపేస్తా అన్నందుకే నేను ఆవేశపడ్డాను అనే దీప మొత్తం కళ్యాణ్ ప్రసాద్కి చెప్తుంది. సరే నేను ఈ కేసు తీసుకుంటాను, మనం పోరాటం చేద్దాం అని ధైర్యం చెప్తుండగానే జోష్న పోలీస్ స్టేషన్కి వస్తుంది. వీళ్ళు నాకంటే ఫాస్ట్గా ఉన్నారే అనుకుంటూ పక్కకు దాక్కుంటుంది. కళ్యాణ్ దాస్ బయలుదేరి కారు ఎక్కబోతుంటే హలో సార్ అని పరిచయం చేసుకుంటుంది జోష్న. నా పేరు జోష్న, మీరు తీసుకున్న కేసు మాకు సంబంధించింది అనేసరికి ఆ లాయర్కి విషయం అర్థమైపోతుంది. మొదట జోష్న మీ పేరు అని అడిగి తెలుసుకుంటుంది. చూడండి కళ్యాణ్ ప్రసాద్ గారు, మా డాడీ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు, అలాంటిది మీరు ఓ నేరస్తురాలికి సపోర్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారా? నిజాన్ని అయితే ఎవరు మార్చలేరు కదా అంటుంది రగిలిపోతూ. మరి మీరెందుకు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ చురుకలు వేస్తాడు. దానితో జోష్న అయితే బిత్తరపోతుంది. క్రిమినల్స్కి సపోర్ట్ చేయొద్దని అంటున్నా అంతే అంటుంది జోష్న. చూడండి మిస్ జోష్న, దీపే క్రిమినల్ అని మీరు అంటున్నారు, అసలు అదంతా జరగడానికి కారణం మీరే అని ఆవిడ అంటుంది. కోర్టులో తేలుతుంది లేండి అనేసి వెళ్ళిపోతాడు కారులో. మరోవైపు కళ్యాణ్ ప్రసాద్ మనసు మార్చలేకపోయిన జోష్న గెలుపు నాదేలే కళ్యాణ్ ప్రసాద్ అనుకుంటూ లోపలికి వెళ్తుంది. దీప కార్తీక్లను రెచ్చగొట్టే పనిలో పడుతుంది. నా తండ్రినే చంపేద్దాం అనుకున్నావా దీప, నీది ప్రేమ బంధం నాది కాదా అంటూ తెలివిగా మాట్లాడుతుంటే దీపకి జోష్నపై కోపం వచ్చేస్తూ ఉంటుంది. కటకటాలను పట్టుకుని ఆవేశంగా ఊగిపోతుంది. ఇక జోష్న దగ్గరికి వెళ్ళగానే గొంతు పట్టేసుకుంటుంది. కార్తీక్ షాక్ అయ్యి దీపని వద్దులు 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 అంటాడు. ఎపిసోడ్ అయితే అయిపోయిందండి. అయితే ఇప్పుడు పోలీసులు వచ్చి అదంతా చూసేదాకా మన అక్క వదిలిపెట్టదు, కేసు ఇంకా బిగుసుకుపోతుంది. మరిన్ని వివరాలు తెలవాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.